महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. కుంభరాశికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తాం. ఏదైతే ఈ రాశికి పంచమంలో గురుడు, శుక్రుడు చక్కగా అనుకూలమైన గ్రహాలు, ఇటు సంతాన స్థానంలో శుభగ్రహాలు 2 కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా సంతానపరమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, ఎంటర్టైన్మెంట్ విషయాల్లోనూ, ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా గురు శుక్రుల యొక్క యుతి చాలా వరకు యోగించే ఆస్కారాలు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్గా ఏంటంటే బుధుడు కూడా 3 వారాలుగా వక్రంలో ఉన్నారు. ఈ వారంతో ఆయన వక్రత్యాగం చేసి ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు. రవి బుధులు లాంటి మంచి పవర్ఫుల్ ప్లానెట్ షష్టమ స్థానంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో మీకు అనవసరంగా మీకు పొలలు పెట్టేవాడు కావచ్చు, లేకపోతే హిడెన్ ఎనిమీస్ కావచ్చు, ఎవరైనా సరే శత్రు విజయాన్ని మీరు పొందే విధంగా, లిటిగేషన్స్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా ఈ రవి బుధులు ఇద్దరికీ కూడా షష్టమ స్థానంలో బాగా యోగించడం వల్ల ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, మీ శత్రు విజయాన్ని సాధించడం ద్వారా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఆరోగ్యపరమైన ఇష్యూ కావచ్చు, మనుషుల పరంగా శత్రువుల పరంగా వచ్చిందైనా కావచ్చు. ఇక్కడ 1, 2, 3, 4 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాం. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది, ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం, అండ్ అలాగే మీ ఆలోచనల్లో సో నేను ఏమన్నా కొంచెం తేడాగా ఆలోచిస్తున్నాను అంటే తేడాగా అని కాదు, మన ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉందా అందుకు ముందు కంటే అని కొంచెం చూసుకోవడం మంచిది. సో మన ఆలోచనల వల్ల అనవసరంగా మనకి ఎవరన్నా కొంతమంది దూరమయ్యే ఆస్కారాలు ఉంటాయా, సో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా, ఎప్పటి నుంచో ఎక్కువ మనం క్లోజ్గా ఉన్న వాళ్ళతో కూడా ఎందుకు అంత డిటాచ్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం, ఇలాంటివి ఎక్కువగా మనకి ఈ ఆలోచనలు అనేవి వ్యాపారంలో, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, లేకపోతే ఇదివరకు సర్కిల్లో ఉన్న కొంతమందిని డిటాచ్ అవుతున్న ఫీలింగ్స్ కావచ్చు, ఇలాంటి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, శని వక్రంలో ఉన్నాడు, రాశ్యాధిపతి పైగా. సో ఇంటేకింగ్ ఫుడ్ విషయంలో, ఫుడ్ తీసుకునే టైం ఉండకపోవటం కావచ్చు, ఆ మంగళ బుధవారాల్లో ఆ వీక్లో, అలాగే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వల్ల కావచ్చు,
సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్గా అష్టమంలో కూడా కుజుడు ఉన్నాడు. శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఈ వాక్స్థానంలో ఎప్పుడైతే ఈ శని యొక్క వక్రం జరిగితే చంద్రుడు ఉండి కుజుడి యొక్క ఆస్పెక్ట్ ఉందో అసలు ఈ వారం మెయిన్గా ఈ వారం ఫ్యామిలీ పరమైన విషయాల్లో అగ్రెసివ్నెస్, అగ్రెసివ్ స్పీచ్, అగ్రెసివ్ టాక్ అనేవి లేకుండా ఉండడం మంచిది. అంటే ఓన్లీ ఫ్యామిలీ పరంగానే కాదు, వాక్స్థానంలో శని వక్రంలో ఉంటూ చంద్రుడు ఉండి కుజుడి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మాట వల్ల అనవసరమైన డ్యామేజ్ ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఫ్రైడ్ ఫుడ్ ఆర్ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకోవటం వల్ల కొంచెం ఏదన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం ఎలివేటెడ్గా అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అండ్ సమ్ రీజన్స్ కొన్ని కారణాల వల్ల కూడా ఎక్స్పెన్సెస్ కొంచెం డబల్ హైగా ఉండే ఆస్కారాలు, కొన్ని ఖర్చులు, కొన్ని పేమెంట్స్ లాంటివి ఈ వారం కొంచెం హైగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా మనకి డబల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఫ్యామిలీ పరంగా వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అండ్ ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం కూడా అష్టమంలో జరుగుతూ ఉంది. అష్టమంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మెయిన్గా చాలా ఎఫర్ట్ పెడతారు, చాలా కృషి చేస్తారు, పెట్టిన కష్టం అంతా ఎట్టిపోయింది అన్నట్టు ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితుల్లో కూడా ఏదో సడన్గా ఒక తెలియని, అంటే ఆఫీసులో అప్పుడప్పుడు భయపెడుతుంటారు కదా, ఈ నెలలో ఈ టైము అని, ఈ నెలలో తెలియదు మనకి ఏం జరుగుద్దో అని. ఇలా ఏదో ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా సంవాట్ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు ఫైనాన్స్ హౌస్లో శని యొక్క వక్రం, అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క కుజస్తంభన, అంటే అగ్రెసివ్ డెసిషన్స్, అగ్రెసివ్ స్పీచ్, అగ్రెసివ్ డ్రైవింగ్ ఏవైనా సరే ఆవేశంతో చేయకపోవటమే ఈ టైంలో మంచిది. కాబట్టి ఇక్కడ హిమోగ్లోబిన్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మజిల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం వాటి విషయాల్లో ఉంటే కనుక కేర్ తీసుకోవడం మంచిది. సో అలాగే ఇక వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు, అక్కడ ఆరాశాధిపతి శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఎనీవే వారాంతానికి చక్కగా మళ్ళీ సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా కావచ్చు, ఇన్ని గొడవల మధ్య కూడా అనుకున్నది ఇది మొహాన్ పడేసా అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ద్వితీయ శని, వాక్స్థానంలో శని ఉన్నాడు కదా, ఆ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఆ ద్వితీయ శనికి చక్కగా మీరు మాత్రం తప్పకుండా ఆ శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, చాలా మంచిది. అష్టమ కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, కుదిరితే కేజింపావు శనగలు, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. సో శనికి మాత్రం కంపల్సరీగా తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.